జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ రఘురాములకోట రెవెన్యూ గ్రామ పరిధిలోని చెరువు ఆక్రమణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావాసంతో కలిసి నిరసన దీక్షకు దిగారు. చెరువులో మట్టి నింపుతున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిఈ వచ్చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 2014 ప్రకారం సర్వే నిర్వహించి చెరువు హద్దులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు కేసీఆర్ కృషి చేశారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చెరువును వెంటనే ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వం కోరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కబ్జాలు వెంటనే కబ్జాలు వెంటనే కబ్జాలు వెంటనే కబ్జాలు వెంటనే పోసిన మట్టిని వెంటనే తొలగించాలి. పోసిన మట్టిని వెంటనే తొలగించాలి. అక్రమంగా పోసిన మట్టిని వెంటనే తొలగించాలి. అక్రమంగా పోసిన మట్టిని వెంటనే తొలగించాలి. కబ్జాలు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నశించాలి. నమస్తే బాబు. ఇప్పుడు మనం గొల్లపల్లి రోడ్ లో ఏదైతే ఉన్నదో ఈ పెట్రోల్ పంప్ రాని వాళ్ళు వచ్చేటోళ్ళు అధికారులు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గొర్రెల పోసిన మట్టిని వెంటనే గొర్రెల పోసిన మట్టిని వెంటనే గొర్రెల పోసిన మట్టిని వెంటనే చెరువులను గొర్రెలను వెంటనే కాపాడాలి. కబ్జాలు వెంటనే కబ్జాలు వెంటనే కబ్జాలు వెంటనే కబ్జాలు వెంటనే కాకపోతే తడుగు తీసుకుంటాం మాట. మళ్ళీ మొత్తం అట్లే ఎండిపోయి ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు వర్క్ కంప్లీట్ కూర్చోటమ్మా, ఇదంతా బాధ్యత మీదే కదా. పోలీసులో లేరు పైసలు మీ మొత్తం మీద ఇప్పుడు బయటకు పోవాలి. అది కూడా మొత్తం బయటకు పోవాలి. అక్కడ చూడండి, అక్కడ పోయినా ఆపేసి నింపుతారు ఖతం ఇదంతా మధుకర్ ఫోన్లు ఈ చెట్లలో అది అంతా అదే రౌండ్ వెళ్తాయి ఆడ చూడ ఒర్రే ఎట్లుంటది ఈ లెవెల్లో ఉంటే నీళ్ళు అల్కే వెళ్ళిపోతుంది. 24 లోపల కంప్లీట్ చేయండి సార్. 25 నాడు మళ్ళీ వాళ్ళు ప్లాన్ ఫ్యాక్షన్ డిసైడ్ చేస్తారు. మిషన్లు కూడా వ్యక్తిగతంగా పెట్టద్దు మీరు. మే నెల
11వ తేదీ ఈరోజు మరి తిమ్మపూరు గ్రామస్తులు ఇక్కడ వాగు మోతే కావచ్చు, తిమ్మపూర్కు సంబంధించినటువంటి వాగు ఆక్రమణకు గురవుతుంది ఇక్కడ అని చెప్పేసి మరి గ్రామస్తులందరూ కలిసి ప్రజావానికి వెళ్ళి ప్రజల కోసమే పెట్టినటువంటి ఆ ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు వారి లోపల చలనం కలగలేదు కాబట్టి మరి ఆ ఆక్రమణకు గురైనటువంటి ఈ వాగులో పోసినటువంటి మట్టి తీయించాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వంపై కావచ్చు, అధికారులపై ఉంటుంది. మరి ఎటువంటి చలనం లేకపోతే రాబోయే భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి ఇవాళ పెద్దలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారితో కలిసి ఇలా న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఇవాళ అవి అన్నీ కూడా కప్పిపోతున్నాయి, మొత్తం కూడా మరి ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఇవాళ అధికారులు మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఇది నిజంగా కూడా మరి దారుణం. ఇప్పటికైనా కూడా మరి వాగులో ఉన్నటువంటి మట్టిని తీపిచ్చి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు హద్దులు పెట్టినట్టయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి రైతులు కావచ్చు, గంగపుత్రులు బతికే అవకాశం ఉంటుంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఈ వాగును మింగేస్తున్న దొంగలను పట్టుకోండి. ఈ వాగును మింగేస్తున్నటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో పట్టుకోండి. పెద్దలు జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా క్రిమినల్ యాక్ట్ చట్టం దాని కింద కేసు పెట్టండి. ఎందుకంటే మేము చేసేది మా సొంతం కోసం కాదు, ఇలా రైతులు బతకాలి, రాబోయే తరాలు కూడా ఇళ్లకు నీళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏందని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వాగును మింగేస్తున్న దొంగలను పట్టుకోండి దయచేసి అని చెప్పేసి జిల్లా యంత్రాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇచ్చినా కూడా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మరి మొరం తీయించి హద్దులు పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల హద్దుల నిర్ణయంతో కాపాడడం జరుగుతుందని చెప్పి పేర్కొనటం కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు మేము వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో కాకతీయుల నాటి చెరువులు, కుంటలను తిరిగి పునరుద్ధరింపజేయాలనే భావనతోని మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి ఇలా పూడిగా తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈనాటి పరిస్థితి చూస్తుంటే జగిత్యాల పట్టణం కాబట్టి పట్టణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక చెరువులు, ఇటు మన ముప్పాల చెరువు కానివ్వండి, మూత చెరువు కానివ్వండి, కన్నపల్లి చెరువు కానివ్వండి, చింతకుంటే కానివ్వండి, ఇలా ఆక్రమణకు గురి కావటము ఇలా ఆశ్చర్యం ఏంటంటే అసలు స్ట్రీమ్ ఒర్రే ఉంటుంది కదా వాగు, దాన్ని కూడా నింపేసి ఏదైతుందో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఒక కుట్రలు చేస్తున్నాయని చెప్పి అంటున్నాం. ఇప్పుడు మనం నిల్చున్నది ఏదైతుందో ఇది చెరువు ముంపులో ఉన్నాం. మనం ఇవల్ల ఇప్పుడు మనం చెరువు ముంపులో ఉన్నాం. ఇది ఏదైతే మొత్తం మట్టితో నింపడంతో ఏదైతున్నదో అసలు చెరువు ముంపు అనేటువంటి అసలు భావన మనకు కనపడని చెప్పి అంటున్నాం. వాస్తవంగా చెరువులు, కుంటల్లో ఏదైతున్నదో అది నీరు లేని సమయంలో మాత్రమే రైతుకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా బఫర్ జోనే కాదు, బఫర్ జోన్కు ఒకటి, బఫర్ జోన్తో పాటుగా ఏదైతుందో చెరువులు, కుంటల్లో ముంపు గురైనటువంటి ఒక భూమి ఏదైతే ఉంటుందో అది కేవలం భూమి తేలినప్పుడే చేసుకునే మాత్రం అవకాశం ఉంటుంది. ఇలా ముప్పారు చెరువు ఏదైతున్నదో దాదాపు ఒక 100 ఎకరాల పైగా కబ్జా గురవుతుంది, 100 ఎకరాల పైగా కబ్జా గురవుతుంది అంటున్నాను నేను. దీనికి వచ్చే ఉర్రలు పూర్తి మాయమైపోయినాయని చెప్పి అంటున్నా. R&B శాఖ చెందినటువంటి ఒక పైప్ కలవట్టు ఏదైతుందో అది కనుమరుగైపోయింది. ఇరిగేషన్ శాఖ, పంచాయతీ శాఖ అయితే అసలు ఇది వాళ్ళ బాధ్యత అవునా కాదో కూడా వాళ్ళు తెలుస్తలేదు. తహసీల్దార్ గారు వచ్చి దాదాపు గంట సమయం గడుస్తుంది. తహసీల్దార్ గారు వచ్చి పంచాయతీ సెక్రటరీ ఎక్కడ అని చెప్పంటే ఆమె జాడ కనపడడం లేదు. అసలు బేసిక్ ఏదైతుందో వీళ్ళ పంచాయత్ సెక్రటరీ అనేది కేవలం గ్రామ పంచాయతీ విధులతో పాటుగా ఆ గ్రామ పరిధిలో ఉండేట ఒక రెవెన్యూ శాఖ చెందినట్టు విధులు కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. చెరువు దురాక్రమణకు గురవుతుందంటే వాచ్ అండ్ వార్డ్ ఏదేదో పంచాయత్ సెక్రటరీ. నేను దయచేసి తహసీల్దార్ గారితో కోరేది ఏంటంటే ముందు మీరు పంచాయత్ సెక్రటరీపై చర్య తీసుకోండి. అసలు ఆమె ఏం చేస్తుంది, విధులు నిర్వర్తిస్తుందా లేదా? ఒర్రెలు కనుమరుగైతున్నాయి, చెరువు ఏదైతుందో మట్టితో నింపడం జరుగుతుంది, 100 ఎకరాలు కనుమరుగైపోతున్నాయి. రైతాంగం ఏదైతుందో పాపం వాళ్ళు ఏదైతుందో అంటే కింద తిప్పన్నపేటకు సాగు, పై ఏదైతుందో భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు రఘురామలో పోయేట ఒక రోడ్డు ఏదైతుందో 3 ఒర్రెలు 3 మాయమైపోయినాయి. రఘురామాల కోట పోయేట రోడ్డుకు 3 ఒర్రెలు ఉంటే 3 మాయమైపోయినాయి అని చెప్పి అంటున్నాను.
R&B ఒరే మాయమైపోయింది. మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళ విధులేంటో మాకు తోసలేని చెప్పంటున్నాయి. ఇటు మత్స్యకారులు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. రైతాంగం ఏదైతుందో భూగర్భ జల మట్టం తగ్గిపోయి వాళ్ళ యొక్క ఈ చెరువు ముంపు గురేట భూముల్లో ఏదైతుందో మట్టి నింపడంతో భవిష్యత్తులో చెరువు ఆనవాళ్ళు కూడా కనబడబోతుంది. సో యూ కెన్ గో ఇన్ ఇట్. గూగుల్లో యూ కెన్ గో ఇన్ ఇట్. ఒకసారి మీరు పోండి 2014 పోండి. ఒకసారి గూగుల్లో మీరు 2014 పోండి అంటున్నా. 2014 పోయేది ఈ చెరువు కుంటలు ఏ మేరకు ఉండే, ఇవాళ ఏ మేరకు ఉన్నది, ఆక్రమణకి ఎంత గురువైంది, ఎంత మట్టి నింపడం జరిగిందో కూడా మీకు గూగుల్లో కనబడుతుంది సార్ అంటూ నేను. ఆ గూగుల్కి అనుకూలంగా ఏది ఇస్తున్నదో మీరు మట్టి నింపిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టారు దయచేసి.